హరహర మహాదేవ. బ్రతుకు సాగించాలి అనుకున్నవాడికి ఒక నీతి, బ్రతుకు చాలించాలి అనుకున్న వాడికి ఒక నీతి. ఇదే మన ధర్మం చెప్పేటువంటి ఉపదేశం. మనం రెండింటిని కలగలుపుకుని ప్రయాణం చేయాలి అని చూస్తాం. అంటే రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఎటు కాకుండా పోతాం. కానీ జీవితం అలా ఉండదు. రెండింటిని ఒకేసారి కలుపుకోవాలంటే సాధ్యపడే విషయం కాదు. మనందరం వేదాంతులు, మహా గొప్ప యోగులు, సన్యాసులం కాదు కదా. సహజంగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళం. ఇలాంటి వాళ్ళకి ప్రధానమైన ఆధారం ఏమిటి అంటే ధర్మం. ధర్మంతో పాటు ధనం. ధనం ధర్మాన్ని కూడా నిలబెడుతుంది. ముందు అది బాగా తెలుసుకోవాలి. చాలా మంది అనుకుంటాడు ధర్మం ఉంటే డబ్బు వచ్చేస్తుంది అని. డబ్బు ఉంటే నువ్వు ధర్మం చేయొచ్చు. రెండూ చెప్పారు మనకి భారతంలోనే. సముద్రం వల్ల మేఘాలు ఏర్పడతాయి. మేఘాలు ఉంటేనే సముద్రం తయారవుతుంది. ఇవి పరస్పరం అపేక్షతో ఉంటాయి. కనుక దేనిని మనం నిరసించకూడదు. అంటే ఇది అక్కర్లేదులే అనే భావం ఉండకూడదు. ఈ విషయాన్ని ధర్మరాజుకి అర్జునుడికి జరిగిన సంభాషణ రూపంలో వ్యాసుడు మనకి తెలియజేశారు. ధర్మరాజు మహాభారత యుద్ధం మొత్తం అయిపోయాక కర్ణుడు తన అన్నయ్య అని తెలిసి కుంతీదేవిని శపించాడు. ఆడవాళ్ల నోట్లో ఏ రహస్యం దాగకుండా ఉండుగాక అని శాపం ఇచ్చాడు ధర్మరాజు. అంత మాత్రం చేత ఆగలేదు. కుంతి ఎంతో చెప్పింది. నాయన, కర్ణుడు తన ప్రారంధాన్ని అనుసరించి వైరాన్నే ఎన్నుకున్నాడు. సూర్యుడు చెప్పాడు పాండవులందరూ నీ తమ్ముళ్ళు అని. నేను తల్లిని అని సూర్యుడు ముందే చెప్పాడు. నేను చెప్పాను మళ్ళీ. అయినా కర్ణుడు దుర్యోధనుడి వైపే ఉంటానని ప్రత్యేకించి అర్జునుడి మీద వైరంతో వెళ్ళాడయ్యా. కనుక వాడు నాశనం అవ్వాల్సిన పరిస్థితి ఉంది అని ఎరిగి మిమ్మల్ని కాపాడుకోవాలనే భావంతో నేను ఈ రహస్యాన్ని దాచిపెట్టాను తప్ప మరో కారణం కాదు అని కుంతి సమాధానం చెప్పింది. సరే, అదలా ఉంచుదాం. ఆ సందర్భంలో ధర్మరాజు యుద్ధమంతా అయిపోయాక ఇప్పుడు నేను రాజ్యాన్ని విడిచిపెట్టి ఋషివలే అరణ్యానికి వెళ్ళిపోతాను, ఈ రాజ్యం నాకు సంబంధం లేదు అని ఏవేవో వేదాంత పలుకులు మొదలుపెట్టాడు. అప్పుడు అర్జునుడు కలగజేసుకుని కోపంతో కళ్ళు ఎర్రజేస్తూ కానీ ముఖం మీద చిరునవ్వును అలాగే ఉంచుకుని ఆవేశానికి ఆరిపోతున్న తన పెదాలని తడుపుకుంటూ ఇలా మాట్లాడతాడు. ఎంత మూఢత్వం, ఎంత అవివేకం, ఎంత బుద్ధిహీనత! ధర్మరాజా, ఇది నీలాంటి వాడికి తగినదేనా? ఈ వేదాంతాలు యుద్ధానికి ముందేమైపోయాయి? ఇందుకోసమా మేము అభిమన్యుణ్ణి పోగొట్టుకున్నది, ఘటోత్కచుణ్ణి పోగొట్టుకున్నది? అంతా అయిపోయాక ఇప్పుడు నువ్వు రాజ్యం వద్దు అని అంటున్నావే, ఇది అసలు సరైనటువంటి పద్ధతేనా? పైగా నువ్వు ఏ భిక్షాటన గొప్పది అని మాట్లాడుతున్నావో దాన్ని అసహ్యించుకుంటారు. అది క్షత్రియ ధర్మం కాదు. నువ్వు భిక్షాటనం చేస్తా అంటున్నావా? ధనం అనేది ఉంటేనే ధర్మం రక్షింపబడుతుంది. నువ్వు ధర్మం అని అంటున్నావే. నువ్వు ఏ ధర్మం చేయాలన్నా నీకు ధనమే ప్రధానం సుమా. అది లేకపోతే నువ్వు ధర్మం చేయలేవు అని హితం పలికాడు. మీరు సరిగ్గా గమనించండి. ధర్మరాజు అరణ్యవాసం చేసినప్పుడు కూడా అక్షయ పాత్ర కోసం తపస్సు చేయలేదా? అక్షయ పాత్ర అంటే ఏమిటి? ధనం కాదు. కావలసినంత అన్నాన్ని పెడుతూ 10 మందిని పోషించడానికి వీలైనన్ని వస్తూ ఉంటే అదంతా ధనమే కదా, ధన సంపత్తిలో భాగమే కదా. అట్లాంటి ధనం కోసం అరణ్యవాసంలో కూడా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంటే దీని అర్థం ఏమిటి? నీకు ఆశ లేకపోవచ్చు కానీ లోకయాత్ర సాగించడానికి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలని ఎవ్వరూ కాదనలేరు. మీరు మహర్షుల్ని గమనించండి. ఏ మహర్షి స్తుతి చేసినా అమ్మా మాకు డబ్బునివ్వు, నారాయణ నాకు ధనాన్నివ్వు అనే మాటలు కూడా అందులో ఉంటాయా లేదా? దేవతల స్తుతి చేసినా సరే, మేం చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరైనా పఠిస్తే వాళ్ళకి ధనాన్ని, సంపదని, ధర్మాన్ని అనుగ్రహించు అని ఫలశ్రుతిలో ఉంటుంది. ఎందుకు అలా చెప్తారంటే ధనం అనేది అంత ముఖ్యం. నిజం చేదుగా ఉంటుంది. చెప్పేవాడికి ధనాశయము అనేటువంటి భావం కూడా కలుగుతుంది. కానీ ఉద్దేశం అది కాదు. అలా కాదు. ధనం యొక్క ఉపయోగం ఏమిటి అర్జునుడు అంతటి వాడు చెప్తున్నాడు. ఇంకో ఉదాహరణ చెప్తాడు. అన్నా, నహుషుడు అనే చక్రవర్తి ఇంద్రుడితో సమానమైన భోగాలను అనుభవించాడు. ఈ ఇంద్ర పదవికి వెళ్ళాడు. ఆయన రాజుగా ఉన్నప్పుడు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆ సమయంలో మునులని చూసి అనుకున్నాడు, 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి కాసింత నీళ్లు తాగుతూ ఫలాలు తింటూ తపస్సు చేసే ఈ మునులకి దరిద్రం అనేది గొప్ప ఆభరణం కదా అంటాడు నహుషుడు. అంటే మునులలో ఉన్న దారిద్ర్యాన్ని చూసి మెచ్చుకున్నాడు. కానీ అదే నహుషుడు శాపవశాత్తు మొత్తం పోగొట్టుకుని దరిద్రాన్ని పొందినప్పుడు ఈ దారిద్ర్యం కంటే హీనమైనది లోకంలో మరొకటి లేదు అన్నాడు. కనుక అన్నయ్య,
దారిద్ర్యాన్ని అనుభవించేటప్పుడు నహుషుడు ఒక మాట చెప్పాడు, కానీ సంపన్నుడై దరిద్రుల్ని చూసినప్పుడు ఒకలా అనుకున్నాడు. కనుక దారిద్ర్యంతో ఉండడం ఎంత కష్టం అనేది నువ్వు ఇప్పుడే ఊహించుకో. రాజ్యం మొత్తాన్ని విడిచిపెట్టేస్తా అంటున్నావు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఎవ్వరూ ఉండరు అని చెప్తాడు. యస్యార్థాస్తస్యమిత్రాణి అన్నాడు. యస్యార్థాస్తస్యమిత్రాణి, ఎవడికి డబ్బు ఉంటుందో వాడికి స్నేహితులు ఉంటారు. యస్యార్థాస్తస్య బాంధవాః, ఎవడి దగ్గర డబ్బు ఉంటుందో వాడి దగ్గర బంధువులు ఉంటారు. యస్యార్థాస్స పుమాన్లోకే, ఎవడి దగ్గర డబ్బు ఉంటుందో వాడే మగటిమి కలిగిన వాడు, అంటే సమర్థుడు అని లోకం భావిస్తుంది. యస్యార్థాస్సచ పండితః, ఎవడికి డబ్బు ఉంటుందో వాడే పండితుడు అన్నయ్య. ఈ లోకంలో ఉన్న నీతిని నువ్వు మర్చిపోకూడదు. దేవతలు రాక్షసులు యుద్ధం చేసుకున్నారంటే దేనికోసం? డబ్బు కోసం కాదు. రాజ్యం అంటే ఏమి? డబ్బే కదా, దానికోసమే కదా యుద్ధం చేసుకున్నారు. ఈ నీతి మొదటి నుంచి ఉన్నది. మనదాన్ని ఇంకొకడు అపహరిస్తూ పోతే దాన్ని చూస్తూ ఊరుకోమని ఎక్కడా చెప్పలేదు. నువ్వు దీన్ని దృష్టిలో పెట్టుకో. పైగా నువ్వు రాజ్యాన్ని విడిచిపెడితే లోభులు ఆక్రమించుకుంటారు. అప్పుడు చేయాల్సిన ధర్మమంతా పోయి వారు ధనాన్ని అవినీతికి ఉపయోగిస్తారు. కనుక నీ కర్తవ్యం నీకు ఎలాగో ఉండనే ఉంది. కనుక ధర్మాన్ని ఎప్పుడు నువ్వు తప్పకూడదనే అంశం అంటే దాన్నైనా ఆలోచించి నువ్వు రాజ్యాన్ని స్వీకరించాలి అని నచ్చ చెప్తాడు. ఇది రాజధర్మానుశాసన పర్వంగా మనకి శాంతి పర్వంలో ఉపపర్వంలో వచ్చే అంశములు ఇవన్నీ. అంటే లోకయాత్ర సాగించే వాడికి ఈ విధమైన నీతి మనకు పెద్దవాళ్ళు చెప్పారు. ఒక పక్క డబ్బు సంపాదించాలనే కోరిక ఉంది, ధర్మంగా సంపాదించు, మళ్ళీ వేదాంతపు మాటలు ఎందుకు? ఇలా చెప్పగానే ధర్మరాజు మళ్ళీ వానప్రస్థం సన్యాసం గొప్పది అని ఒక మాట చెప్పాడు. అప్పుడు వెంటనే భీముడు కలగజేసుకుని, ఈ బుద్ధి నీకు ముందేమైపోయిందయ్యా? ఎక్కడికి పోయింది ఈ బుద్ధి అంతా? ఇంతమందిని క్షయం చేసిన తర్వాత ఈరోజు నువ్వు వేదాంతం మాట్లాడుతున్నావే, ఆ రోజే నువ్వు చెప్పి ఉంటే మేము ఆయుధాలు పట్టేవాళ్ళమా? అర్జునుడు పాశుపతం కోసం తపస్సు చేశాడా? నేను చచ్చి చెడి అంతమంది 100 మందిని సంహరించానా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? ఇది అసలు సబబేనా? మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక మహాపర్వతం మీద అతిపెద్ద ఎత్తైన వృక్షం ఉంది. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి రుచికరమైన తేనె ఆ వృక్షం పైన ఉన్న తేనె పట్టులో ఉంది. అతి కష్టం మీద ఆ వృక్షాన్ని అధిరోహించి ఎన్నో శ్రమలకు ఓర్చి ఆ తేనెను తీసిన తర్వాత అయ్యో తేనెటీగలు చచ్చిపోయాయని ఏడ్చి ఆ తేనె తాగకుండా చచ్చిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు మన పరిస్థితి అలా ఉంది. ఎక్కడా లేని మహాసంపద ఈ కురు సామ్రాజ్యం, ఇవన్నీ గెలిచాక ఈరోజు నువ్వు ఇవన్నీ వద్దంటున్నావు. ఆ తేనె తాగకుండా చచ్చిపోయిన వాడికి మనకి భేదమే లేదు. నువ్వు ఇలా ప్రవర్తించడం అనేది సబబు కాదని భీముడు చెప్పాడు. కనుక జీవితంలో పోరాటంతో మనం తెచ్చుకున్న దాన్ని అనుభవించడం తప్పు కాదు. అలాగే ధనం లేకుండా జీవించాలి అనుకునేవాడు అత్యంత మూర్ఖుడు. భీముడు ఇంకొక మాట అంటాడు, ఎవరికి ధనం లేకుండా జీవించడం యుక్తం అంటే ఎవ్వరిని పోషించాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎవరికి నీ బంధుత్వాలు లేవు, ఎవరిని ఎవ్వరూ ఆశ్రయించరు, అట్లాంటి వాడు చక్కగా అడవిలో ఉండొచ్చు. అన్నీ వదిలి అడవిలో ఉంటే మోక్షం వస్తుంది అంటే జంతువులకు కూడా మోక్షం రావాలి కదా. అవి రేపన్న రోజుకి కూడా పెట్టట్లేదు. వాటికి డబ్బు అనే ఆశ లేదు, అయినంత మాత్రాన వాటికి మోక్షం వస్తుందా? ఇది నువ్వు గమనించు. కనుక ఎప్పుడూ కూడా తాను ధనవంతుడై ఉండాలి. సారం ఇదే. ఇందులో మీకు సంశయం ఏమీ లేదు. ఎవరికి? లోకయాత్ర సాగించాలనుకున్న వాడికి ఇదొక్కటి ఉంటే, ధనము ధర్మము రెండు చక్కగా బండికి 2 చక్రాలలా ఉంటే వాడి జీవితం అద్భుతం. ఇందుకోసం ఏం చెయ్యాలి అంటే ఒక మార్గంలోనే అంతా సంపాదించాలని అనుకోకూడదు. అలాంటి చర్చలు కూడా వస్తాయి. మార్గాలు అనేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎందులో తాను నిష్ణాతుడు తనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా బిడ్డలకి అలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు. ఈరోజు ఒకే మార్గాన్ని రుద్ది ఇందులోనే అంటుంటే వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారు. అనేక విధాల వాళ్ళను ఎదగడానికి ఆస్కారం అనేది ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు మనం అనుకున్న దానికంటే కూడా వాళ్ళు ఎక్కువ అభివృద్ధిలోకి వస్తారు. ఈ విషయాలన్నీ నిజంగా మన ధర్మంలో చర్చ చేసినట్టుగా ఇంకెక్కడ లేవేమో అనిపిస్తుంది. ఏ గ్రంథాల్లోనే ఇంతలాగా చెప్తారా అండి? మనిషి యొక్క జీవనం ఇలా ఉండాలి అని చర్చ చేసే గ్రంథాలు మన సనాతన ధర్మంలోనే ఇంత గొప్పగా మనకు కనబడుతూ ఉంటాయి. మిగిలిన వాటిని నింద చేయట్లేదు సుమా, అలా మనం అనకూడదు. కానీ మన ధర్మం యొక్క గొప్పదనం ఇది అని చెప్తున్నాం. ఈ విధంగా
ధనము ధర్మం అనేవి రెండిటితో జీవితాన్ని ఎలా నడిపించాలి అనే అంశాన్ని తెలియజేయడం కోసం అర్జునుడు, భీముడు, ధర్మరాజు వీళ్ళ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణని నేను మీకు ఈరోజు సారాంశంగా అందివ్వడం జరిగింది. రేపు ఇంకొక మంచి అంశాన్ని తెలుసుకుంటాం గాక ఈ రోజుకి ఇక్కడికి ముగిస్తున్నాను. నమస్కారం.